గంగావతికి స్ట్రైట్కి వెళ్ళేది, హంపికి లోపలికి వెళ్ళేది, వసిపేటకి అనేది ఇటు స్ట్రైట్ అనేది అనమాట. ఈ విధంగా వెళ్తుంది. జస్ట్ వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వచ్చిన ఒక అద్భుతమైన ప్లేస్కి వచ్చాము. అదే అండి హంపి. వెల్కమ్ వెల్కమ్ టు హంపి. ఇవే గోడలు. అప్పట్లో శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ గోడలు అనేది ఈ గేట్ అనమాట. ఇక్కడ వాళ్ళు ఎవరైనా సైనికులంతా ఇక్కడ ఉండేవాళ్ళు అనమాట. ఇక్కడ అటు సైనికులు ఒక 4-5 మంది ఉండేవాళ్ళు సైనికులు. మొత్తం ఈ గోడ ఒక్కసారి చూసుకుంటే ఒక్కొక్క దాదాపు అంటే ఒక 3 అడుగుల పైన ఉంటుంది రాయి. చూడండి, 3 అడుగుల రాయి దాదాపుగా ఒక 4 అడుగుల పైనే ఉంటుందన్నమాట. ఇంత పెద్ద రాళ్ళు అప్పట్లో ఎట్లా కట్టారనేది చాలా అద్భుతమే ఫ్రెండ్స్. మనం ఇక్కడ వచ్చేసాం టెంపుల్స్. ఇక్కడ 3 దేవాలయాలు ఉన్నాయి. సరస్వతి మంటపం ఒకటి ఉంది, చంద్రశేఖర స్వామి మంటపం ఒకటి ఉంది, కింద అష్టాంగ భుజంగా చాలా నా కళలన్నీ ఉన్నాయి. తెలుసుకుందాం, మన లోపలికి వెళ్దాం రండి. మరి ఈ టెంపుల్ చూస్తేనే చాలా అద్భుతంగా ఉంది. వావ్ వావ్, వాట్ ఏ స్ట్రక్చర్, చాలా అద్భుతం బా. ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే ఈ టెంపుల్. నేను ఒక్కసారి కూడా విజిట్ చేయలే ఫ్రెండ్స్ ఈ టెంపుల్ కి. ఇప్పుడు నేను విజిట్ చేస్తా ఉన్నాను. చూద్దాం ఈ లోపల ఏ విధంగా ఉంది. వావ్, అమేజింగ్ అమేజింగ్, చాలా సాటిస్ఫాక్షన్ అయిపోయా అబ్బా. చంద్రశేఖర ఆలయం హంపిలో రాయల్ ఎన్క్లోజర్ తూర్పున అష్టభుజాన స్థానానికి వెళ్లే మార్గంలో ఉంది. 15వ శతాబ్దానికి ప్రారంభంలో నిర్మించబడ్డ చంద్రశేఖర ఆలయం మొదటి విజయనగరంలో నిర్మాణంలో ఒకటిగా చెప్పబడుతుంది. ఈ ఆలయంలో చాలా పెద్ద ప్రాకారాలు ఉన్నాయి. రాజగోపురం కూడా ఉంది. చక్కగా నిర్మాణమైన ప్రదేశంగా ఉంది. రామాయణంలో కిష్కింధ పేర్కొన్న హంపికి వేల సంవత్సరాల నాటి పురాతన చరిత్ర కూడా ఉంది. ప్రస్తుతం శిథిలాలు చాలా వరకు 1336లో 1565 మధ్యలో సమయంలో విజయనగర రాజులు నిర్మించారని చెప్తారు. ఈ నిర్మాణం హంపి ప్రధాన రహదారిపై ఉంది. బాత్ షెల్టర్ మధ్యలో ఒక ప్లాట్ఫామ్ ఉంది మరియు దాని చుట్టూ స్తంభాల వరండాలతో చుట్టబడి ఉంటుంది. ప్లాట్ఫామ్ మరియు వరండా మధ్య భాగంలో వృత్తాకారంలో ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ స్టోన్స్ అంటారన్నమాట. పెద్ద డోర్స్ రాతితో ఉండే. అప్పట్లో ఎంత పెద్ద రాయి అనేది ఇక్కడ చూసుకుంటే మనకి చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఇంత పెద్ద రాయిని వాళ్ళు ఎంత సులువుగా సునాయాసంగా తీసేవాళ్ళంటే చాలా అద్భుతమే. చాలా గొప్ప వాళ్ళు మన పూర్వీకులు అనేవాళ్ళు. ఇంత పెద్ద స్టోన్ని డోర్ని అప్పట్లో పెట్టారంటే చాలా గొప్పనే. మన సాంస్కృతిక కళలు, మన పూర్వీకులు ఎంత గొప్ప వాళ్ళు, ఎంత నైపుణ్యత ఉంది అనేది ఈ వీడియోని చూస్తేనే మనకు బాగా సంపూర్ణంగా అర్థమవుతుంది అనమాట. ఇంత పెద్ద డోర్ ఎక్కడా లేదు ఈ హంపిలో తప్ప. ఇక్కడ చూసుకున్నట్లయితే సేమ్ మన వాకల్కి ఎలా ఉంటుంది, ఏ విధంగా డోర్స్ హోల్స్ అనేది అలానే ఉందన్నమాట. సేమ్ మన డోర్స్ ఏ విధంగా ఉంటాయి, ఇంత పెద్ద దాదాపు ఒక అడుగు ఉంటుందన్నమాట. ఒక హాఫ్ అడుగు, ఇదొక అర్ధ అడుగు, అదొక అర్ధ అడుగు పైనే. ఇప్పుడు ఎందుకంటే శిథిలావస్థానికి వచ్చింది కాబట్టి షోకేస్గా ఈ విధంగా పెట్టారనమాట. ఈ మూమెంట్లో ఇక్కడ మొత్తం ఎవరు టచ్ చేయకుండా ఉండడానికి మొత్తం ఈ విధంగా వేసేసారనమాట. మ్యాప్ చూడవచ్చు అనమాట. మొత్తం హంపిలో చూడవలసిన ప్లేస్ వచ్చేసి 60 ప్లేస్లు ఉంటాయి, 65 ప్లేస్లు ఉంటాయి మినిమము. ఈ మ్యాప్ ఒక్కసారి చూసుకుంటే ఈ విధంగా మ్యాప్ ఉంటుందన్నమాట హంపి చుట్టూ. ఇక్కడ ఫస్ట్ ఈ తుంగభద్ర రివర్ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే మొత్తం ఈ మ్యాప్ అంతా చూడగలదు. ఇక్కడ అంజనాద్రి హిల్, పంపా సరోవరం, ఆనగుంద పోర్టు, అవన్నీ తుంగభద్ర రివరు, ఇవన్నీ మొత్తం చూసుకోవచ్చు. ఈ టెంపుల్స్ ఇక్కడ మనం ఉండే ప్రస్తుతం ఈ ఏరియాలో ఉన్నామన్నమాట. ఇక ఈ 49వ ప్లేస్లో ఇక్కడ ఉన్నాం. దీన్నే మహానవమి దిబ్బ అంటారనమాట. ఇక్కడ ఈ 60 ప్లేస్లు చూసుకుంటే ఫస్ట్ విరూపాక్ష టెంపుల్, మహమ్మద్ వంద, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఒకసారి చూసుకుంటే 65 ప్లేస్లు ఉన్నాయంటే దాదాపు అంటే ఒక 1 వీక్ పడుతుందన్నమాట. 1 వీక్ చూస్తేనే బాగా అవగాహన వస్తుందన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, మనం వెళ్ళిపోదాం మహానవమి దిబ్బకి. చాలా ఇక్కడ అనేది అండర్ గ్రౌండ్ అనమాట. ఇంతకుముందు అండర్ గ్రౌండ్ ఉండేదన్నమాట. ఈ మధ్యనే మొత్తం కప్పేశారనమాట. ఇక్కడ నుంచి కిందికి ఆ మహానవమి దిబ్బకి వెళ్ళేవాళ్ళనమాట. ఇప్పుడు వెళ్దాం రండి మహానవమి దిబ్బకి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇదొక కొండ, అదొక కొండ, అదొక కొండ, మధ్యలో ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఆనిచ్చేసి పైన ఏ విధంగా కట్టారండి, ఎంత అద్భుతంగా. ఒకసారి చూడండి, మీరే చూడండి, చాలా ఆశ్చర్యపోతారు అనేది. ఎంతలా ఉండే కొండని కొండ మధ్య పైన కూడా అట్లా బేర్చుకుంటూ పోయారంటే ఎంత గొప్ప వాళ్ళు అనేది చూసుకోండి మీరే. దాదాపు ఎంత పెద్దదంటే ఒక్కొక్క స్టోను ఒక 10 టన్నులు 20 టన్నుల పైన ఉంటుందన్నమాట బరువు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చాము మహానవమి దిబ్బ. ఈ విధంగా ఇక్కడ
మహానవి దిబ్బ గురించి హిస్టరీ అనేది ఇక్కడ పొందపరిచారు. మనం తెలుసుకుందాం. అక్కడ కళలు, సాంస్కృతిక కళలు, మహానవమి దిబ్బ అంటే ఏమిటి, మహానవమి దిబ్బ ఎన్ని రోజులు జరుగుతుంది, ఎన్ని రోజులు ఉత్సవాలు జరుగుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మనం. ఈ ఒక్కసారి మహానవమి దిబ్బ ప్లాట్ఫామ్ చూస్తే మనకి అవగాహన వస్తుందన్నమాట. ఇక్కడ ఉండేది సీక్రెట్ ఛాంబర్ అనమాట. ఇక్కడ కింద అండర్ గ్రౌండ్లో ఉంటుందన్నమాట. ఇక్కడ రాజులు నివసించే వాళ్ళు అనమాట. ఎప్పుడైనా మహానవమి దిబ్బ జరిగేటప్పుడు ఇక్కడ వాళ్ళు అండర్ గ్రౌండ్లో ఉండి మొత్తం మనకి ఎన్నో కళలు, అప్పుడు భరతనాట్యము, నాట్యము, భజన అవన్నీ చేసేవాళ్ళు కాబట్టి అప్పుడు ఆ టైంలో దసరా సందర్భంలో కూడా చేసేవాళ్ళు అనమాట. ఇక్కడ అజరామ్ టెంపుల్ ఉందన్నమాట. ఇక్కడ అజరామ్ టెంపుల్ దగ్గర అన్ని చూసుకొని అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఈ మహానవమి దిబ్బ అనేది. దాదాపు ఈ మహానవమి దిబ్బ వచ్చేసి ఒక 10-15 ఎకరాల పైనే ఉంటుంది. అంత ఎకరాల్లో కూడా స్థలం కూడా తక్కువ వచ్చేయాలంట అప్పట్లో పూర్వీకులు చెప్పేవాళ్ళు. మనం ఎందుకు ఆలస్యం, చూడండి ఈ చిన్న చిన్న కళలు, చిన్న చిన్న నైపుణ్యం ఎంతగా ఇప్పట్లో మిషన్స్ పెట్టి చెక్కేవాళ్ళు ఎంత చిన్నగా. అప్పట్లో మిషన్ లేకుండా ఎంత సాంస్కృతికంగా ఎంతో నైపుణ్యంగా ఇంత చెక్కారంటే, ఇంత చిన్న చిన్న బొమ్మలు అంత. అందుకే హంపి ఊరికే అనలేదు. హంపి అంటేనే ఒక అద్భుతమైన కళ. మన కళ అంతా ఇక్కడ నిర్మించారనమాట పూర్వీకులు. అప్పట్లో ఏం చేసేవాళ్ళుగా ఇవన్నీ చేశారనమాట. దసరా సందర్భంలో ఈ విధంగా భరతనాట్యము వాళ్ళు మొత్తం వేషాలు వేసుకొని చేసేవాళ్ళు అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క స్థానం ఉండేదన్నమాట అప్పట్లో. ఇంకెందుకు ఆలస్యం, బాగా చూద్దాం, మహానవమి దిబ్బకి వెళ్దాం మరి. మహానవమి దిబ్బ అనేది హంపిలో రాయల్ ఎన్క్లోజర్ అనేది ఒక అద్భుతమైన రాతి వేదిక. దీని విజయనగర కాలంలో శ్రీకృష్ణదేవరాయలు ఉదయగిరిపై సాధించిన విజయానికి గుర్తుగా నిర్మించారు. ఇక్కడ విజయనగర రాజు దసరా సందర్భంగా పండుగ రోజు జరుపుకుంటారు. అయితే దసరా సందర్భంగా దిబ్బ ప్రస్తుతం ప్లాట్ఫామ్ వైపు చెక్కిన చెక్కలతో శిథిలావస్థలతో ఉన్న యునెస్కో మరియు ప్రభుత్వం భవిష్యత్తు తరాలకి వారసత్వానికి సంపద పరీక్షించడంతో సరైన చర్యలు తీసుకుంటున్నారు. మహానవమి దిబ్బ దసరా సందర్భంగా దిబ్బ మహానవమి దిబ్బ అని చిత్ర సౌజన్యం కూడా ఉంది. చరిత్ర మరియు పురాణాల క్రీస్తుకు 1513లో ఉదయగిరి ప్రస్తుతం ఓరెస్ఎస్లో ఉంది. పైగా సాధించిన విజయానికి గుర్తుగా రాజు శ్రీకృష్ణదేవరాయలు దీన్ని నిర్మించారు. చరిత్రకారుల అభిప్రాయంతో ప్రకారం 14వ శతాబ్దంలో విజయనగర రాజ్యం పాలించిన మొదటి రాజవంశ సగాములు ఏర్పడ్డారు. ఏది ఏమైనప్పటికీ హంపి శ్రీకృష్ణదేవరాయల పాలనలో కీర్తి యొక్క అత్యుత్తమైన స్థాయికి చేరుకునింది. అతని ఆధ్వర్యంలో విజయనగర హంపి పూర్తి అధికారంలోకి వచ్చింది. హంపిని 1565లో దక్కన్ సుల్తాన్ నాశనం చేశారు. దసరా వేడుకపై ఉన్న ఎత్తైన నిర్మాణం నుండి రాజసైన్యం, మార్షల్ ఆర్ట్స్, విల్లు మరియు బాణాల పోటీలు, కత్తి యుద్ధాల పోటీలు, కుస్తీ, జలక్రీడ, జంతువుల విన్యాసం, సంగీత ప్రదర్శనలు మరియు అత్యంత ముఖ్యమైన నవరాత్రి ఉత్సవాల వంటి యుద్ధ క్రీడలు వీక్షణ చేసేవారు దిబ్బపైన. నవరాత్రి సాంప్రదాయ ప్రకారం వరుసగా 9 రోజులు జరుపుకుంటారు మరియు 10వ రోజు వేడుకలు విజయదశమి అని పిలుస్తారు. ఈ మహానవమి దిబ్బపైన చాలామంది ఎంతోమంది విన్యాసాలు, జంతు విన్యాసాలు, ఎన్నో సంగీత కళలు, భరతనాట్యం, ఎన్నో ఆటలు, జంతు యుద్ధాలు, మార్షల్ ఆర్ట్స్ అన్నీ కూడా ఇక్కడ జరిగేవన్నమాట. మహానవమి దిబ్బ కూడా చూసేవాళ్ళనమాట అక్కడి నుంచి. హంపిలో పుష్కరాలు పురాతన పట్టణంలో యొక్క ప్రణాళిక మరియు వాస్తుశిల్పాలు ఒక భాగం. విజయనగర సామ్రాజ్య కాలంలో చాలా పుష్కరిణి నిర్మించారు. దేవాలయాలకు సంబంధించిన నీటి తొట్టెతో దేవాలయాలకు ఆచార ప్రయోజనాల కోసం ఉపయోగించబడ్డారు. హంపిలో పుష్కరాలు గొప్ప నిర్మాణానికి సౌందర్యానికి ప్రదర్శిస్తుంది. ఇవి వీక్షణలపై విజయనగర నిర్మాణం శైలి నిర్మించబడ్డాయి. ఈ వాటర్ ట్యాంకులో చాలా వరకు అందమైన వరకు స్తంభాలు లేదా వాటి చుట్టూ ఆకారాలు ఆల్రెడీగా డిజైన్ చేసి ఉన్నారు. భారీ నీటి తొట్టే పెద్ద రాతి మెట్లను కలిగి ఉంటాయి. ఆ తద్వారా ప్రజలు నీటిలోకి సులభంగా ప్రవేశించవచ్చని నీటి ట్యాంకుకు రాతి జలాచరాలు మరియు కాలువలు విస్తీర్ణంగా నెట్వర్క్తో సంబంధించి ఉన్నాయి. తుంగభద్ర నది నుండి మంచి నీటి ట్యాంకుకు ఆనందించబడింది. ఈ నీటికి ఈ మార్గం ఉపయోగించారని, ఈ నీటి మార్గాలు కొన్ని నేటికి పనిచేస్తుందని పురాతన శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ఒపీనియన్ ఏంటో అమూలమైన కామెంట్ తెలియజేయండి. చూసి వెళ్ళిపోకుండా ఒకసారి లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough,